సూటిగా సుత్తి లేకుండా మాట్లాడేవారికి శత్రువులు ఎక్కువ. కళ్ళబొల్లి మాటలు చెప్పేవారికి మిత్రులు ఎక్కువ కాదంటారా? ఎవరైనా సరే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు అంటే వారి మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉంది అని అర్థం. ఈ రోజుల్లో మనుషులు ఎట్లా ఉన్నారంటే తమకు మాత్రమే కష్టం వచ్చి ఇతరులకు రాకపోతే విపరీతంగా బాధపడిపోతారు. అయ్యో మనకే కష్టం ఎందుకు వచ్చింది, వాళ్ళకి ఎందుకు రాలేదు అని. నేను చెప్పింది కరెక్టే కదా. మంచి పనులు చేయడం వలన ఆనందాన్ని, చెడు పనులు చేయడం వలన దుఃఖాన్ని పొందుతాము. కాబట్టి ఎప్పుడూ మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి. మన మీద మనకు నమ్మకం, దృఢ నిశ్చయం, ఆత్మవిశ్వాసం ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. అవే లేకపోతే ఏమీ లేనట్లే అని తెలుసుకోండి. నీకు విలువ లేని చోట నువ్వు ఎంత గొంతు చించుకొని అరిచి చెప్పినా నిజం గెలవదు. అదే నువ్వు నిలదొక్కున్న చోట నువ్వు చెప్పే ప్రతి అబద్ధం కూడా నిజమై నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.